భరత్ యాదవ్ గారు ఏం చెప్తారు? సార్, మీరు నరేంద్ర గారు మొదటి నుంచి కూడా డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలనే పాయింట్ మాట్లాడుతున్నారు తప్ప ఇస్తే ఇబ్బంది ఏందనేది చెప్పట్లే. ఒకటి. రెండోది, ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే, నరేంద్ర గారు కావచ్చు, వాళ్ళ పార్టీలో ఏ నాయకులు చెప్పినా ఏ నాయకులు చెప్పలేని పరిస్థితి అండి జగన్మోహన్ రెడ్డి గారికి. అందువల్ల నరేంద్ర గారు ఎంత మాట్లాడినా కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధంగా మాట్లాడి చెప్పేటువంటి ధైర్యం ఎవరికి లేదండి. ఇంకొకటి, ఈ రోజు లడ్డూలో ఏదైతే కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారో దాని విషయం మాట్లాడేది వదిలేసి ఈ రోజు దాడి చేస్తున్నారండి. ఇన్ని వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు. లేదు, కలవలేదు, అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయలేదు అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రవర్తిస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు హడావుడిగా నేను తిరుమలకి వెళ్తున్నానని చెప్పడం ఏమి గెలిసే ఎలక్షన్లు అయిపోయి దాదాపు 3 నెలలు అయిపోయింది. ఈ మధ్యలో ఎందుకు రాలేదు, ఎందుకు డిక్లరేషన్ అప్పుడు ఇవ్వలేదు? మళ్ళా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ప్రతిపక్షంలో ఉంటే డిక్లరేషన్ ఎందుకు అడగలేదని అడిగారు నరేంద్ర గారు. మీరు తెలుసుకోవాలి. మళ్ళా నేను హిందూ వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం ఉంది, నేను హిందువుని. ఈ వ్యవస్థలో హిందువులకే శత్రువులండి. ఎందుకంటే ఏదో ఒక పార్టీలో ఉండి హిందువుల్ని విమర్శించడం, హిందూ దేవుళ్ళని విమర్శించడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తా ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో హిందువుల యొక్క దేవాలయాలకి హిందువుల జోలికి వస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇందాక చెప్పా, మీ యొక్క మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఇళ్లు కూడా భారతీయ జనతా పార్టీ ముట్టడేస్తుంది. తప్పనిసరిగా మీరు ఆ వెంకటేశ్వర అంతకుముందు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కొండ మీద చర్చి ఉండాలనే ఆలోచనతో ప్రవర్తించారో ఆ రోజు ఏం జరిగిందో మనందరికి కూడా తెలుసు. వెంకటేశ్వర స్వామితో ఎవరు పెట్టుకున్నా శిక్ష వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పదు. ఎందుకంటే మనం చాలా మందిని చూసాం. ఈ రోజు ఆ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ జరిగిందా లడ్డులో అంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దాని మీద ఎంక్వైరీ చేయండి అని అడగకుండా భారతీయ జనతా పార్టీ మెంబర్ల బోర్డులో ఉండాలంటే నేనేమంటున్నా అంటే, సుబ్బారెడ్డి గారు ఏ మతం అండి? వాళ్ళ భార్య తెల్లారి నుంచి ఒక బైబిల్ బుక్ తీసుకొని తిరగద్ది. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ ఏ విధంగా చేశారండి? క్రిస్టియన్ మ్యారేజ్ చేశారు కదా. వీళ్ళు చైర్మన్లండి, వీళ్ళు చైర్మన్లా. అన్ని మతస్థులు చాలా సార్లు మేము ఉద్యమాలు చేసామండి. చాలా మంది తిరుపతి దేవస్థానంలో ఉన్నారు. మేము విత్ డీటెయిల్స్ తో కూడా ఇచ్చామండి. మేము అందరం చూపించామండి, వీడియోలతో కూడా పెట్టామండి. మీరు ఎందుకు చర్య తీసుకోలేదు అంటే తిరుపతి యొక్క పవిత్రని దెబ్బతీయాలనే ఆలోచనతోటి వైఎస్ఆర్సీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. భారతీయ జనతా పార్టీ హిందువులు గాని ఎక్కడ ఒప్పుకునే పరిస్థితి లేదు. మీరు ఎమ్మడే నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నా,